అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 12 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 12 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపించే క్రమంలో సీనాయి కొండ దగ్గర వాళ్ళతో ఒక నిబంధన చేసుకోవడం, అనేక రకాలైన ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు వాళ్ళని క్షమించి దీర్ఘశాంతంతో మరలా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి మార్గాలు, బలులు ఇలాంటి ఆజ్ఞలు ఎన్నో పెడతాం. వీళ్ళు ప్రయాణ మార్గంలో కూడా ఎన్నోసార్లు దేవుడిని నిందించినప్పటికీ దేవుడు మాత్రం తన కృపని ప్రేమని చూపిస్తూనే ఉన్నాడు ఇజ్రాయేళ్ల పైన. ఫైనల్గా ఇజ్రాయేలీలు పారాను అరణ్యం వరకు ప్రయాణం చేసి పారాను అరణ్యం దగ్గరికి వచ్చి ఆగారు అని చెప్పి మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. వీళ్ళు ఆ పారాను అరణ్యం దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. దేవుడు మోషేని పిలిచి, ఇదిగో కొంతమందిని ఆ కనాను దేశం, వాగ్దాన దేశం చూడడానికి పంపించు. వీళ్ళు ఎంతమంది జనాభాని వేసుకొని ఇన్ని లక్షల మంది వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్ది కదా. వీళ్ళు వెళ్ళేలోపు ముందుగానే కొంతమందిని త్వరగా వెళ్ళి చూసి రమ్మను, అక్కడ ఎలా ఉందో చెప్పమను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ సంఖ్యాకాండంలో ఎలా ఉంది, ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళి మనం చదువుకుంటే కేవలము దేవుడు మాత్రమే కాదు, ప్రజలు కూడా అడిగారు, ఆ దేశం ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలని ఉంది అని ప్రజలు మోషేని అడిగారు. అందువల్ల దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు చూసి రమ్మన్నాడు, కొంతమంది మనుషులు పంపమన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుణ్ణి మీరు పంపవలెను. ఎవరిని పడితే వాళ్ళని పంపొద్దు, ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని పంపండి. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను, అందరికీ తెలిసిన వాళ్ళనే పంపండి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపాను. వీళ్ళున్న పారాను అరణ్యం నుండి మోషే 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిని కూడా ఆ వాగ్దాన దేశం చూసి రమ్మని పంపించాడు. వారందరూ ఇజ్రాయేలీలో ముఖ్యమైన వాళ్ళు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. ఈ యోసేపు ఆ యోసేపు కాదండి, మనం ఆదికాండంలో చదువుకున్న యోసేపు కాదు, వేరే యోసేపు. ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఈ హోషేయ పేరే యెహోషువ. మనం ఇప్పుడు దాకా చదువుకున్న యెహోషువ అంటే ఆ యెహోషువనే ఈ హోషేయ. నూను కుమారుడైన హోషేయ, ఇతనికి 2 పేర్లు అనమాట. ఆ కాలంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయని మనం ముందు నుండి చదువుకుంటానే వస్తున్నాం. నూను కుమారుడైన హోషేయ ఎఫ్రాయిం గోత్రం నుండి. బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు. యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది. దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు. ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు. నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబి. గాదు గోత్రమునకు మాకి కుమారుడైన గెయువేలు అనునవి. ఈ 12 మందిని కూడా మోషే ఏర్పాటు చేసి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని మీరు వెళ్ళి ఆ దేశం చూసిరండి అని చెప్పి పంపిస్తున్నాడు. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేకు యెహోషువ అని పేరు పెట్టాను. ఇక్కడ పెట్టాడండి యెహోషువ అని పేరు. కాకపోతే మనం ముందు నుండి యెహోషువ అని చదువుకుంటున్నామంటే రాసింది మోషే కదా, యెహోషువ అన్న పేరు పెట్టిన తర్వాత రాశాడు కాబట్టి యెహోషువ అనే రాసుకుంటూ వచ్చాడు ఫస్ట్ నుండి కూడా. ఈ హోషే అన్న యెహోషువ అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోండి. పేరు మార్చడం వెనకాల రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు భక్తిని చూపించాడు కాబట్టి యెహోషువ, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మోషే అతని తర్వాత యెహోషువని ఎక్కువగా నమ్మాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. నెక్స్ట్, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, నేను వాళ్ళు వెళ్ళడానికి ముందు వాళ్ళతో మోషే ఇలా మాట్లాడుతున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కు నుండి ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారముల్లో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మొత్తం ఆ దేశం అంతా కూడా ఎలా ఉంది, అది అసలు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు, అది చిన్నదా పెద్దదా, మనుషులు ఎలా ఉంటారు, పంటలు ఎలా పండుతాయి, ఎలాంటి పంటలు పండుతాయి, మొత్తం అంతా తెలుసుకొని రమ్మని మోషే వాళ్ళని పంపాడు.
నెక్స్ట్, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. ఆ దేశంలో ఉన్న పేర్లు ఇవి. ఆ దేశం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అంతా దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులకు అహీమాను, శేషయి, తల్మయి అనువారు ఉండిరి. వీళ్ళందరూ కూడా మనకు అనవసరం అండి, కావాలంటే తర్వాత చరిత్రలైనా చదువుకోవచ్చు వాళ్ళ గురించి. అక్కడ కనాను దేశంలో ఉండే వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ కాలంలో ఎవరు నివసిస్తున్నారు అని దాని అర్థం. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. ఒక్క ద్రాక్ష గెల 2 మోసారు అంటే ఆ ద్రాక్ష గెల ఎంత పెద్దదో ఒకసారి మీరు ఊహించుకోండి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వీళ్ళు ద్రాక్ష గెల కోసిన తర్వాత దానికి ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. పైన ఎష్కోలు లోయ దగ్గరకు వచ్చి అనగానే మీరు అర్థం చేసుకోవాలి, మోషే రాస్తున్నాడు కాబట్టి, ఆ స్థలాల పేర్లు మోషేకి తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనకు అర్థం అవడానికి అవి రాస్తున్నాడు అని. ఇజ్రాయేలీల ప్రాంతాల్లో ఉండే పేర్లు అవి. ఈ కాలంలో ఆ పేర్లన్నీ కూడా చాలా మారిపోయాయి. ఎక్కడన్నా అవసరమైన పేర్లు ఉంటే అవి నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆ దేశం మొత్తం, ఆ వాగ్దాన దేశం మొత్తం కూడా తిరిగి అక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఏ ఏ పంటలు పండుతాయి, ఆ పంటలు ఎలా ఉంటాయి ఇజ్రాయేలీలకు చూపించడానికి అందులో కొన్నిటిని వెనక్కి తీసుకొని కూడా వచ్చారు అనేది మనకి ఇక్కడ అర్థమైతే చాలు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 40 రోజులు ప్రయాణం చేసి ఆ 40 రోజుల తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఇజ్రాయేలీల దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలీల సర్వసమాజమును వద్దకును వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. మొత్తం అక్కడ జరిగిందంతా చెప్పారు. అక్కడ నుండి తీసుకొచ్చిన ఆ ఫ్రూట్స్, ఆ పళ్ళు కూడా చూపించారు. వారు అతనికి తెలియబరిచినది ఏమనగా, ఏం చెప్పారంట వీళ్ళు తిరిగి వచ్చి, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. పాలు తేనెలు ప్రవహించు దేశమే అంటే ఆ దేశం చాలా గొప్పది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అన్ని రకాల పండ్లు పండుతాయి. ఇదిగో ఆ పండ్లు ఉన్నాయి కదా, ఒకసారి మీరు తినండి, ఎంత టేస్ట్గా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఒక్క ద్రాక్ష గెల 2 కోసుకొచ్చాం. పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే నదుల బదులు పాలు తేనె పారతేనె కాదండి, అంత సమృద్ధిగా ఉంటుంది అక్కడ. అక్కడ ఆహారానికి కానీ నీళ్ళకి కానీ ఎటువంటి లోటు ఉండదు, ఆనందంగా జీవిస్తాం ఆ దేశములో, దాని పండ్లు ఇవి అని చెప్పి వాళ్ళు చూపించారు. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. చెప్పిందంతా చెప్పి ఇప్పుడు వీళ్ళ భయం కూడా చెప్తున్నారు. ఏంటి వీళ్ళ భయం, ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. ప్రాకారములు అంటే పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నారు, అవి దాటి మనం వెళ్ళలేము అన్నట్టుగా. మిక్కిలి గొప్పవి, ప్రాకారము గలవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతముల్లోనూ నివసించుచున్నారని చెప్పిరి. అక్కడ నివసించే ఆ దేశంలో నివసించే తెగలో వీళ్ళందరూ కూడా కనాను యొక్క సంతానం అని ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ దేశంలో ఇన్ని రకాల వాళ్ళు, ప్రస్తుతానికి ఇన్ని రకాల జాతుల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. కానీ అందులో ఉన్న వీళ్ళ భయం ఏంటి, వాళ్ళు బలవంతులు. అమ్మో వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ గోడలు చాలా గట్టి, వాళ్ళు యుద్ధాలు బాగా చేస్తారు, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అన్నట్టుగా వీళ్ళు ఉన్నారనమాట. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, వీళ్ళు అలా చెప్పేసరికి జనాలందరూ కూడా కంగారు పడిపోయారు. అయ్యో వాళ్ళంత బలవంతులా, యుద్ధం చేస్తే మనం గెలవగలమా, ఓడిపోతామేమో, చచ్చిపోతామేమో అని చెప్పి జనాలు కంగారు పడిపోతుంటే కాలేబు, ఆ వెళ్ళిన 12 మందిలో ఒకడు కాలేబు జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి
మనకి తోడున్నాడు, దేవుడు మనకి తోడుండగా మనకి ఇంకా ఏ పెద్ద సైన్యం అవసరం, ఏ యుద్ధ పరికరాలు అవసరం, దేవుడు ఉన్నాడు కదా మనకు జాలు, మనం వెళ్ళి ఆ దేశంలో ఉండొచ్చు అని చెప్పి ఆ 12 మందిలో ఒకడైన కాలేబు చెప్తున్నాడు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. అయ్యో వాళ్ళు చాలా బలవంతులు, మనం వాళ్ళతో గెలవలేము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. ఇదేంటంటే ఇంకా ఎక్కువ చేసి చెప్పడం అనమాట. వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వాళ్ళు, బలమైన ఆకారాలు కలిగిన వాళ్ళు, నెఫీల్ లాంటి వాళ్ళు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం చచ్చిపోతాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి అండి, ఈ అధ్యాయం నుండి మొత్తం వెళ్ళింది 12 మంది, అందులో కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు తప్ప 10 మంది ఏం చెప్తున్నారంటే ఆ దేశానికి మనం వెళితే మనం చచ్చిపోతాం, ఆ దేశంలో ఉన్న వాళ్ళతో మనం యుద్ధం చేయలేం అని చెప్పి జనాల్ని భయపెట్టేస్తున్నారు. చెడ్డ సమాచారము చెప్పి అన్నాడు చూడండి, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడం, ఎక్కువగా జనాలను భయపెట్టేసరికి జనాలు బాగా భయపడిపోయారు. మనం అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతామేమో అని చెప్పి జనాలు బాగా కంగారు పడ్డారు. ఆ కాలేబు యెహోషువ వీళ్ళిద్దరూ ఎంత చెప్పినా కానీ ఆ దేశం బాగుంది కదా, దేవుడు మనకి ఇస్తానన్నాడు కదా, ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, చూడండి అక్కడ పళ్ళు ఎలా ఉన్నాయో, చూడండి అక్కడ ఆహారం ఎలా ఉందో అని చెప్పి కాలేబు యెహోషువ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ దేశం బాగానే ఉంది, అయితే ముందు మనం అక్కడికి వెళ్ళాలి కదా, మనం వెళ్తే చచ్చిపోతామేమో, వాళ్ళంత చెడ్డవాళ్ళు, అంత బలవంతులు, మనం అసలు లోపలికే వెళ్ళలేము అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మంచి కాయలు తినొచ్చు, మంచి ఫలాలు తినొచ్చు అంటారేంటి మీరు అని చెప్పేసి ఈ 10 మంది ఆ ఇద్దరినే మాట్లాడనీయకుండా వీళ్ళే జనాలకి అన్నీ కూడా చెడ్డ మాటలు చెప్పారు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. వాళ్ళు చెప్పిన రాత్రంతా, ఆ రోజంతా కూడా ఎలుగెత్తి ఏడ్చిరి. ఎక్కడైనా ఏడుస్తూనే ఉన్నారు చూడండి. అంత ముందేమో మాంసం లేదని ఏడ్చారు, ఇప్పుడేమో మేము వెళ్తే యుద్ధం చేస్తే చచ్చిపోతామేమో అని చెప్పి ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆ రోజంతా అక్కడ ఏడుస్తూనే ఉన్నారంట. మరియు ఇజ్రాయిల్ అందరూ మోషే అహరోనుల పైన సణిగిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఏల చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ఆ మోషే అహరోనుల పైన వీళ్ళ సనుగుళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. ఒకసారి ఇక్కడ మనం కాసేపు ఆగి ఆలోచిద్దామండి. ఐగుప్తీయులందరూ కూడా వెనకాల యుద్ధ సామాగ్రితో, కత్తులు కటర్లతో వచ్చినా కానీ దేవుడు వీళ్ళ మీద ఒక్క గీటు కూడా పడకుండా ఎర్ర సముద్రంలో వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు కదా. దేవుడి బలం వీళ్ళు చూడలేదా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేసి దేవుడు వీళ్ళని ఐగుప్తులో నుండి రక్షించాడో వీళ్ళు చూడలేదా? దేవుడు రోజు ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాడు కదా, ఎప్పుడు అడిగితే అప్పుడు మాంసం ఇస్తున్నాడు కదా, కొండల్లో నుండి అద్భుతంగా నీళ్ళు ఇస్తున్నాడు కదా. ఇన్ని రకాలుగా దేవుడు తన శక్తిని చూపించుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు వెంటనే దేవుడికి ఎదురు తిరుగుతున్నారు అంటే ఎంతో గ్యాప్ లేదండి. అంతకుముందు దేవుడు అద్భుత కార్యం చేసిన దానికి ఇప్పటికి కొన్ని నెలల గ్యాప్ ఉంటుంది అంతే. ఈ మధ్యలో మళ్ళీ రోజు ఆకాశం నుండి ఆహారం పడుతుంది. ఎంత అద్భుతకరంగా దేవుడు వీళ్ళని నడిపిస్తున్నప్పటికీ వీళ్ళు దేవుడి మీద విశ్వాసం కోల్పోతున్నారంటే ఆ ఇజ్రాయేలీల ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ హృదయం ఎంతగా కఠినమైపోయింది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఐగుప్తులో మేము ఎందుకు చచ్చిపోలేదు, ఈ అరణ్యమందు మేము ఎందుకు చచ్చిపోలేదు, కత్తివాత చచ్చిపోవాలా అని వాళ్ళు అంటున్నారు అంటే దేవుడి మీద వాళ్ళకి కొద్దిగా కూడా నమ్మకం లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతాం మేము అని చెప్పి కూడా అనుకుంటున్నారంట వాళ్ళు. వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, ఒక నాయకుడిని నియమించుకుందాం మనము, మోషే వద్దు మనకి, ఇంకొక నాయకుడిని పెట్టుకుని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంట. వెనక్కి వెళ్తే మాత్రం ఐగుప్తులు బతకనిస్తారా? ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నారు చూడండి. వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వసంఘము ఎదుట సాగిలపడిరి. మోషే అహరోనులు ఇద్దరూ కూడా ఎంత బతిమిలాడుకున్నా కూడా ఇజ్రాయేల్ వినలేదు, సాగిలపడినా కానీ ఇజ్రాయేల్ వినలేదు. అప్పుడు దేశమును సంచరి
సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని ఇజ్రాయేలీల సర్వ సమాజముతో బట్టలు చించుకోవడం అంటే బాధకు గుర్తు. అయ్యో మీరింత బాధపడుతున్నారేంటి, మీరింత తప్పుగా ప్రవర్తిస్తున్నారేంటి అని వాళ్ళ బట్టలు చించుకొని, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. మనం వెళ్తాం కాదు, ఎందుకు మనం మన సైన్యం పైన ఆధారపడ్డాం? దేవుడిస్తాడు మనకు ఆ దేశాన్ని, దేవుడు ఆ దేశంలో మనల్ని చేర్చుతాడు. అది చాలా మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. ఆహారమగుదురు అంటే వాళ్ళు ఓడింపబడతారు, మనకి భయపడి వెళ్ళిపోతారు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను అంటే వాళ్ళు ఆ దేశం నుండి బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది, మనం ఆ దేశానికి వెళ్ళే సమయం వచ్చింది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి, మనకి దేవుడు తోడున్నాడు, మనుషులకి ఎందుకు మీరు భయపడతారని చెప్పేసి యెహోషువ కాలేబు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు ఇజ్రాయెల్తో. అయితే ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంట. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయెల్ అందరికీ కనబడెను. ఆ ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ, ఆ వెలుగు, ఆ ఉరుములు మెరుపులు అదంతా కనబడేసరికి అప్పుడు వాళ్ళని చంపకుండా ఆగారు, లేదంటే చంపేసేవాళ్ళే. ఈ కాలేబు యెహోషువ ఇద్దరిని కూడా చంపడానికి కూడా ప్రయత్నించారు ఇజ్రాయేలీలు. కొంతమంది అయితే తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామని కూడా ప్లాన్ చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ కాలేబు యెహోషువ వీళ్ళిద్దరి యొక్క విశ్వాసం అనేది ఎంత గొప్పదై ఉంటుందో. 10 మంది కలిసి వీళ్ళని 40 రోజులు పాడు చేద్దామని ప్రయత్నించినా కానీ ఆ 40 రోజుల్లో కూడా వీళ్ళ విశ్వాసం చెక్కు చెదరలేదు. చూడండి, ఆ 40 రోజులు వాగ్దాన దేశం అంతా తిరిగేటప్పుడు ఆ 10 మంది చెప్పుంటారు కదా పద్దాక, అయ్యో వీళ్ళని మనం ఏం గెలవగలుగుతాం, యుద్ధం చేస్తే వీళ్ళు మనల్ని చంపేస్తారు, ఇలాంటి మాటలు పడుకునే ముందు లేచిన తర్వాత ఎన్నో చెప్పుంటారు. కానీ కాలేబు యెహోషువ మాత్రం ఆ దేశం ఎంత గొప్పది అనే చూశారు కానీ ఆ మనుషులు ఎంత గొప్పోళ్ళు అని చూడాల. చూసింది ఒకటే దేశాన్ని, కానీ కాలేబు యెహోషువ ఒక కోణంతో చూశారు ఆ దేశాన్ని, మిగిలిన వాళ్ళందరూ ఒక కోణంతో చూశారు ఆ దేశాన్ని. కాలేబు యెహోషువ దేవుడి కోణంలో నుండి చూశారు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా అనే కోణంలో నుండి చూశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మనుషుల కోణంలో నుండి చూశారు. వీళ్ళని మనం చంపగలమా, వాళ్ళు మనల్ని చంపేస్తారేమో అని మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించారు. అదే తేడా అండి. ఇవాళ కూడా మనల్ని చెడులోనికి తీసుకెళ్దాం, లోకంలోనికి కలుపుదామని చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కాలేబు యెహోషువ లాగా మన విశ్వాసం కదలకుండా ఉండాలి. అట్లా కాకుండా జస్ట్ ఒక 10 మంది వచ్చి చెప్పారని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే అహరోనుకి ఎదురు తిరిగారు అంటే వీళ్ళ విశ్వాసం ఎంత అల్పంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు తీసుకొచ్చి ఆ ద్రాక్షకాయలు, దానిమ్మకాయలు, అంజూరపకాయలు ఇవన్నీ చూపిస్తున్నా కానీ ఇజ్రాయేల్కి నమ్మకం కలగట్లేదు. ఆ దేశం మనుషులు చూసి భయపడుతున్నారంటే ఇజ్రాయేలీలు ఎంత అల్ప విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళ హృదయాల్ని ఎంత గట్టిగా కఠినపరుచుకున్నారు, ఎంత బద్ధకస్తులు అయిపోయారు, దేవుడి మాటల మీద నమ్మకం లేకుండా అయిపోయారు అనేది మనం ఒకసారి గమనించాలి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను చెప్పిన మాటలు అసలు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు, నేను వీళ్ళ మధ్య ఎన్ని సూచక్రియలు చేశాను అవన్నీ ఇంత త్వరగా మర్చిపోతున్నారేంటి వీళ్ళు, ఇంత త్వరగా నమ్మకం కోల్పోతున్నారేంటి వీళ్ళు, నేను వారికి స్వాస్థ్యము ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదను అని చెప్పి మోషేతో చెప్పగా, ఇది మొదటిసారి కాదండి. ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నప్పుడు కూడా దేవుడు ఇలాగే అన్నాడు. అప్పుడు కూడా మోషే ప్రార్థన చేసి ఇజ్రాయేల్ అందరిని కూడా క్షమించమని వేడుకున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళ పాపాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ కూడా నాశనం చేసేసి మోషే దగ్గర నుండి గొప్ప జనం సృష్టిస్తాను, మోషే యొక్క సంతానాన్ని వాగ్దాన దేశానికి నడిపిస్తానని దేవుడు చెప్పినా కానీ మోషే ఏమంటున్నాడు, మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు, యెహోవా అను నీవు నీ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడువు అనియు, నీ మేఘము వారి మీద నిలిచిచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా దేవుడికి మరలా గుర్తు చేస్తున్నాడండి మోషే. ఇదంతా కూడా మనం బంగారు దూడ సందర్భం దగ్గర మాట్లాడుకున్నాం. దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, మోషే దేవుడిని ఎలా ఒప్పించగలుగుతున్నాడు, మోషే దేవుడి యొక్క కోపాన్ని చల్లార్చడానికే మోషేని దేవుడు సృష్టించాడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎవరికైనా కానీ సందేహాలు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి
మళ్ళీ ఆ బంగారు దూడ సందర్భం నిర్గమకాండం 32 అధ్యాయం గురించి మనం చేసిన వీడియో చూడండి. ఇక్కడ మరలా అదే సందర్భం రిపీట్ అవుతుంది. మోషే మరలా దేవుడి యొక్క లక్షణాలు, ఇజ్రాయెల్ కోసం ఆయన చేసిన కార్యాలు అన్నీ కూడా గుర్తు చేసి, కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తి గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. నిన్నే తప్పుగా అనుకుంటారు, నీకు శక్తి లేదనుకుంటారు అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే. ఒకసారి ఆలోచించండి, మరలా ఇక్కడ ఇజ్రాయేలీల తరపున మోషే దేవుడితో మాట్లాడుతున్నాడంటే మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అప్పుడప్పుడు విశ్వాసంలో కొంచెం బలహీనపడినా కానీ నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే అని మోషే గురించి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మోషే ఇక్కడ క్రియల్లో చూపిస్తున్నాడు. చూడండి, మోషే బతిలాడుకుంటున్నాడు, ప్రజల బదులుగా మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, మోషే పశ్చాత్తాపడుతున్నాడు. ఒక పక్కన ఇజ్రాయెల్ దగ్గర సాగిలపడ్డాడు, ఒక పక్కన దేవుడి దగ్గర సాగిలపడుతున్నాడు. ఒక పక్కన ఇజ్రాయేలీని బతిలాడుకున్నాడు, ఇంకో పక్కన దేవుడిని బతిలాడుకుంటున్నాడు. మోషే ఎంత సాత్వికుడో, ఎంత నమ్మకమైన వాడో, మనందరికీ ఎంత గొప్ప మాదిరో అనేది ఈ సందర్భాన్ని బట్టి మనం ఒకసారి గమనించాలి. దేవుడు కూడా ఇవన్నీ ముందుగానే తెలుసు కాబట్టి దేవుడికి నా కోపము చల్లార్చడానికే నేను మోషేని నియమించుకున్నాను అని దేవుడు మాట్లాడతాడు కీర్తనల్లో. అలాగే ఇక్కడ మోషే దేవుడి కోపాన్ని చల్లార్చాడు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. దేవుడి యొక్క లక్షణాలన్నీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, ఇదంతా కూడా ఏదో ఒక్క రోజులో జరిగిపోయింది కాదండి. మోషే దేవుణ్ణి బతిమలాడుకుంటానే ఉన్నాడు అని మనకు అర్థం అవ్వాలి. మొదట్లో ఆ బంగారు దూడ సందర్భం దగ్గర ఎలా అయితే మోషే దేవుణ్ణి బతిమలాడుకున్నాడో మనం చూసాం కదా, ఇక్కడ కూడా అలాగే మోషే దేవుణ్ణి బతిమలాడుతానే ఉన్నాడు. ఇజ్రాయేలీల తరపున ఇజ్రాయేల్ని క్షమించమని దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కృప కలిగిన వాడు, పాపాన్ని పరిహరిస్తాడు. అపరాధులను నిరపరాధులుగా తీర్పు తెచ్చడం, నిరపరాధులను అపరాధులుగా తీర్పు తెచ్చడం, న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషము తండ్రుల మీదకి అనే మాటని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఇది పాపానికి సంబంధించినది కాదు. దేవుడు ఒకళ్ళ పాపాలకి ఇంకొకళ్ళని శిక్షించేవాడు కాదు. దీని సందర్భం ఏంటంటే వాళ్ళు పితరులు చేసిన తప్పులకు శరీర ప్రకారంగా శ్రమలు అనుభవిస్తారు అని. పాపం అనేది ఆత్మకు సంబంధించినది, దోషము అనేది శరీరానికి సంబంధించింది. ఇప్పుడు తల్లిదండ్రులు పేదవాళ్ళు అనుకో, మనం పేదవాళ్ళుగా ఉంటాం. ఇజ్రాయేల్ బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారులు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ ఇజ్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉండాల్సి వచ్చింది. దోషము అనేది శరీర ప్రకారంగా అనుభవించే శ్రమ. అది కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు పితరులు చేసిన వాటి నుండి పిల్లలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ పరిస్థితులు వీళ్ళకు కూడా రప్పిస్తాడు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, తండ్రులు చేసిన క్రియల యొక్క ఫలితం పిల్లల మీద పడుతుంది. అది శరీరానుసారంగా పడతాం అనేది దోషం, ఆత్మానుసారంగా పడతాం అనేది పాపం. దేవుడు ఎక్కడా కూడా ఆత్మానుసారంగా తండ్రి చేసిన పాపాన్ని కుమారుడి మీదకి రప్పించడు, కుమారుడు చేసిన పాపాన్ని తండ్రి మీదకి రప్పించడు. పాపము అనేది ఆత్మకు సంబంధించింది, మన నరకానికి తీసుకెళ్లేది. దోషము అనేది శరీరానికి సంబంధించింది. కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరికైనా కానీ దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. జన్మ పాపం ఉందా, ఒకళ్ళ పాపం ఇంకొకళ్ళ మీద పడిద్దా అనే దాని గురించి ఛానల్లో నేను అనేక వీడియోలు చేశాను. మన 30 డే బైబుల్ కోర్సులో కూడా జన్మ పాపం ఉందా అనే ఒక వీడియో ఉంటుంది, అది మీరు వినండి. దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దోషము వేరు, పాపము వేరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది దోషం గురించి కానీ పాపము గురించి కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క లక్షణాలన్నీ దేవుడికి మోషే గుర్తు చేసి, ఇదిగో దేవా, నీవు దీర్ఘశాంతుడవు, నీవు కృపాతిశయుడువు, నువ్వు న్యాయంగా తీర్పు తెచ్చేవాడివి, వీళ్ళని దయచేసి క్షమించు అని చెప్పి మోషే దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. చూడండి, వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి కాదు, మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఇజ్రాయెల్ని క్షమించాడు. మంచి సేవకుడు, మంచి పాస్టర్ ఎవరైనా కానీ తన విశ్వాసుల గురించి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఆ సేవకుడు చేసిన ప్రార్థన బట్టి దేవుడు విశ్వాసుల్ని క్షమించి రక్షిస్తాడు. నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనును. అంటే నేను
న్యాయాన్ని మాత్రం మీరను. దేవుడిలో 2 కోణాలు ఉంటాయండి. ప్రేమ కనికరం అనే కోణం ఉంటుంది, న్యాయం అనే కోణం కూడా ఉంటుంది. న్యాయం తప్పకూడదు, ప్రేమ చూపించాలి, కనికరం చూపించాలి. ఇదిగో నేను వాళ్ళని క్షమిస్తున్నాను, అలాగని వాళ్ళు చేసిన పాపానికి శిక్ష విధించకుండా అయితే మాత్రం ఉండను, న్యాయం కూడా తీరుస్తాను. యెహోవా మహిమను అందరూ కూడా తెలుసుకుంటారు, భూమి మీద ఉండే అందరూ తెలుసుకుంటారు. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 10 మార్లు అంటే కేవలం 10 మార్లు అని కాదండి, చాలా సార్లు. ఫస్ట్ నుండి మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా సార్లు ఇజ్రాయేలు దేవుడి మీద సనిగారు, చాలా సార్లు ఇజ్రాయేలు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయారు. దేవుడు ఎన్ని సూచక్రియలు చేసినా, అరణ్యంలో, ఐగుప్తులో, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎంతగా తన మహిమను చూపించినా ఇజ్రాయేలు దేవుడి మాట వినలేదు కాబట్టి, పాపము చేశారు కాబట్టి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను, కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండెను. ఏదైతే మీరు మార్గంలో వెళ్తున్నారో వాగ్దాన దేశానికి, ఆ మార్గంలో కాకుండా వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళండి. మీ దేశంలో ఎవరెవరైతే మేము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళము, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాము, ఇక్కడ అరణ్యంలో చచ్చిపోతాం, లేదంటే అంతేగాని వాగ్దాన దేశానికి వెళ్ళము అని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని చూడరు. వాళ్ళ పిల్లలు వెళ్తారు. దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఎప్పుడు కూడా ఒకళ్ళ పాపాలను బట్టి ఇంకోళ్ళని శిక్షించేవాడు కాదు. ఈ తరము ఎవరెవరైతే 20 సంవత్సరాల కన్నా పైబడిన వాళ్ళు, మనం మొదటి అధ్యాయంలో లెక్కేసాం కదా, ఆ తరము ఎవరైతే ఉంటారో ఆ తరము వాళ్ళు ఎవరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళరు. వాళ్ళ పిల్లలు, అంటే ఇప్పుడున్న 20 సంవత్సరాల లోపు పిల్లలు లేదా ఫ్యూచర్లో ఎవరైనా పుడితే వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన దేశానికి వెళ్తారు. కానీ ఈ తరము వాళ్ళు మాత్రం ఆ దేశాన్ని చూడరు. ఎక్సెప్ట్ కాలేబు మంచిగా ఉన్నాడు కదా, యెహోషువ కూడా మంచిగా ఉన్నాడు కదా, ఎక్సెప్ట్ కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరూ తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆ టైంలో ఎవరైతే 20 సంవత్సరాల పైబడి ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశానికి వెళ్ళరు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇజ్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులు విని ఉన్నాను. దేవుడికి సణుగుళ్ళు అంటే ఎంత కోపమో చూడండి. దేవుడు విన్నాడు అవన్నీ కూడా. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. చెవిలో చెప్పినట్టే సనుక్కున్నారు కదా, మేము ఆ దేశానికి వెళ్ళమని, అది నేను విన్నాను. నిశ్చయముగా మీ ఎడల అదే చేస్తాను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఈ అరణ్యంలో మేము ఎలా చచ్చిపోలేదు అన్నారు కదా, ఈ అరణ్యంలోనే మీరు చచ్చిపోతారు. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. అందరూ కూడా ఈ అరణ్యంలోనే చచ్చిపోతారు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాను తప్ప మిమ్మును నశింపజేయుదనని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశించరు. ఇది నిశ్చయము. ఎవరెవరైతే లెక్కలో ఉన్నారో, ఆ మొదటి అధ్యాయంలో లెక్కేశారు కదా, ఆ లెక్కలో ఎవరెవరైతే ఉన్నారో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయేంత వరకు మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు. ఈ అరణ్యంలోనే మీరు చచ్చిపోతారు. ఇది మాత్రం నిజం, ఖచ్చితంగా జరిగిద్ది. ఎక్సెప్ట్ ఆ కాలేబు, యెహోషువ, వాళ్ళిద్దరు తప్ప మీరందరూ కూడా ఏదైతే కోరుకున్నారో అదే నేను చేస్తున్నాను. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించేదను. మీరు చెప్పారు కదా, మా పిల్లలు చచ్చిపోతారేమో, యుద్ధంలో మా పిల్లలు పాడైపోతారేమో అని. మీ పిల్లలను నేను రక్షిస్తాను. ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళని నేను ఆ దేశంలోనికి ప్రవేశపెడతాను, కానీ మీరు మాత్రం ఆ దేశంలోనికి వెళ్ళరు. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. మీరే కదా వద్దన్నారు, నేను ఇస్తానన్నా. మీ మాట నేను వింటున్నాను, మీ మాట ప్రకారంగానే చేస్తున్నాను. మీ పిల్లలు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, కానీ మీరు వెళ్ళలేరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. వ్యభిచారం అంటే దేవుడికి విరోధముగా చేసిన పాపము అని దాని అర్థం. ఈ 40 ఏళ్ళు మీరు అరణ్యంలోనే ఉంటారు, వాగ్దాన దేశానికి వెళ్ళరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున
చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. రోసివేసినట్టు అంటే దేవుడు మిమ్మల్ని చేదరించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని నిరాకరించాడు అనే దానికి చిహ్నంగా ఇదిగో 40 రోజులు కదా మీరు ఆ దేశం అంతా తిరిగారు, 40 రోజులు ఆ దేశంలో ఉండి కూడా ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాననే నమ్మకం మీకు కలగలేదు కదా, ఒక్కో దినానికి ఒక్కొక్క రోజు చొప్పున 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలోనే తిరుగుతూ ఉంటారు, మీ శవాలు కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించవు, మీరు అందరూ కూడా ఇక్కడే చచ్చిపోవాలి, మీ పిల్లలకి నేను ఆ దేశాన్ని ఇస్తాను ఎందుకంటే మీరే వద్దన్నారు కాబట్టి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, చాలా మంది అనుకుంటారు దేవుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళకి దేవుడు నరకాన్ని ఇస్తాడు అనుకుంటారు. దేవుడు ఎవరికీ కూడా నరకాన్ని ఇవ్వడు. మనం చేసిన తప్పులకి మనమే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆ నరకం నుండి తప్పించుకునే మార్గాన్ని మాత్రమే ఇస్తాడు. యేసుక్రీస్తు వారి శిలువలో చచ్చిపోవడం అనేది ఏంటిది? మనం నరకాన్ని తప్పించుకునే మార్గం. దేవుడు మనల్ని నరకంలో ఇట్లా మనం చేసిన పాపాలకి మనమే నరకానికి వెళ్తున్నాం. నేను ఎప్పుడు కూడా డాక్టర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కదా, మనం ఏదో చెడ్డ పని చేసాం, రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు, వేసుకుంటే రోగం తగ్గిద్ది, వేసుకోకపోతే చచ్చిపోతాం. నువ్వు మెడిసిన్ వేసుకోకుండా డాక్టర్ తప్పు, ఆయన నన్ను బాగు చేయకుండా మెడిసిన్ వేసుకుంటేనే బాగవుతావు అన్నాడని చెప్పి నువ్వు రోగం తెచ్చుకుని డాక్టర్ మీద అరిస్తే అలాగా? డాక్టర్ చెప్పినట్టుగా చేస్తే నీ రోగం తగ్గిద్ది. డాక్టర్ వల్ల నీకు రోగం, నీకు నువ్వుగా తెచ్చుకున్నావు నువ్వు రోగం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ స్వస్థపరుస్తాడు, వెళ్ళకపోతే చచ్చిపోతావు. సేమ్ అలాగే దేవుడు నరకాన్ని ఇవ్వట్లా, దేవుడు నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని ఇస్తున్నాడు. మనం పాపం చేసాం, నరకానికి వెళ్ళిపోతున్నాం, మనం చేసిన పాపాలకి మనం నరకం వెళ్లకుండా యేసుక్రీస్తు వారు తప్పించుకునే మార్గాన్ని పెట్టాడు. ఆయన నమ్ముకుంటే తప్పించుకుంటావు, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. అంతేగాని దేవుడు నరకం ఇవ్వట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా నేను ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే మనుషులు కోరుకున్నదే దేవుడు చేస్తాడు. నువ్వు నరకానికి వెళ్ళాలనుకున్నావు అనుకో, నిన్ను నరకానికే పంపిస్తాడు. నీకు దేవుడు వద్దనుకున్నావు అనుకో, దేవుడిని దగ్గరికి రాడు. నరకం అంటే ఏంటి? దేవుడు లేకపోవడమే కదా. చాలా మంది అంటారు దేవుడు నాకు ఎందుకు నరకం ఇవ్వాలి, నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా కానీ దేవుడు నాకు పరలోకం ఇవ్వచ్చు కదా అంటారు. నువ్వు దేవుడు వద్దని నువ్వు కోరుకుంటున్నావు, అలాంటప్పుడు నీకు పరలోకం ఇస్తే దేవుడు అన్యాయం చేసిన వాడు అవుతాడు కదా. నువ్వు ఏది కోరుకుంటే దేవుడు నీకు అదే ఇస్తాడు. నువ్వు నరకం కోరుకుంటే దేవుడు నీకు నరకం ఇస్తాడు, నువ్వు పరలోకం కోరుకుంటే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. నీ కార్యాలు నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది చెప్తాయి. నువ్వు మంచి చేస్తే నువ్వు ఒకటి కోరుకుంటున్నట్టు, నువ్వు చెడు చేస్తే నువ్వు ఇంకోటి కోరుకుంటున్నట్టు. మనం ఏం కోరుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ దేవుడు మార్గాన్ని ఇస్తాడు, కానీ దేవుడు బలవంతంగా మనల్ని పరలోకానికి పంపించడం, దేవుడు బలవంతంగా మనల్ని నరకానికి పంపించడం. ఈ అరణ్య ప్రయాణం అనేది నేటి క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు రావడం అంటే మనము మన పాపంలో నుండి బయటకు రావడం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశం వెళ్ళడం అంటే మనం పరలోకానికి వెళ్తాం. ఈ మధ్యలో అరణ్య ప్రయాణం ఉంటుంది. అంటే ఈ జీవితం కూడా మనకి పరీక్షా సమయం, అరణ్య సమయం లాంటిది. ఈ సమయంలో మనం దేవుడి పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ సమయంలో మనం దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా పాటించాలి. లేదంటే ఇజ్రాయేలీలు ఎలా అయితే అరణ్యంలో కూలిపోయారో మనం కూడా అలాగా నరకానికి వెళ్ళిపోతాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో వాళ్ళ పేరు ఆ లిస్టులో ఉంది, అయినప్పటికీ వీళ్ళు దేవుడి ఇష్ట ప్రకారంగా నడుచుకోలేదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు మనం దేవుడి దగ్గరికి వచ్చాం, సంఘం దగ్గరికి వచ్చాం అంటే పరలోకం వెళ్ళే లిస్టులో మన పేరు ఉంది. మనం ఈ జీవితంలో మంచిగా బ్రతకలేదనుకో, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బతకట్లేదనుకో, ఆ పేరు ఆ లిస్టులో నుండి తీసేసి పరలోకానికి వెళ్ళే లిస్టులో నుండి మన పేరు తీసేసి నరకానికి వెళ్ళే లిస్టులో మన పేరు చేరుస్తాడు. మనం నరకానికి వెళ్ళిపోతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నామో దేవుడు మనకు అదే ఇస్తాడు. మన కార్యాలు, మనం ఏం పనులు చేస్తున్నాము అనేది మనం ఏం కోరుకుంటున్నాము అనే దాన్ని చెప్తాయి. మన పనులు మనం ఏం కోరుకుంటున్నాము అనే దానికి సూచన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. యెహోవా చెప్తున్నాడు ఇలాగా, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 40 రోజులు అయిపోయే ప్రయాణం 40 సంవత్సరాలు అయ్యిందంటే అది మీరు చేసిన తప్పు వల్లే అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనేను. ఇక్కడే వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి దేవుడు వాళ్ళకి తీర్పు విధించాడు. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అంటే ఆ 12 మందిలో 10 మంది ఎవరైతే అక్కడికి వెళ్ళొచ్చి చూసొచ్చి మిగతా జనాలందరినీ కూడా పాడు చేశారో, మిగతా జనాలందరి మనసుల్లో భయం నాటారో ఆ మనుషులు, అనగా ఆ దేశము గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి. వాళ్ళకి వ్యాధి వచ్చి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ 10 మంది కూడా చచ్చిపోయారు. ఆ 10 మంది పేర్లు కూడా బైబిల్లో మనకి ఇంకెక్కడా కనబడవు. ఆ కాలేబు, యెహోషువ వాళ్ళిద్దరు పేర్లు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరి పేర్లు కనబడవు. ఆ 10 మంది కూడా అక్కడే అరణ్యంలో వెంటనే చచ్చిపోయారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు, ఇంకా ఎవరైతే తర్వాత పుట్టారో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మాత్రమే
వాగ్దాన దేశానికి చేరుకుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. వాళ్ళిద్దరు మాత్రమే బ్రతికారు. ఆ 10 మంది ఎంత పాడు చేయాలని వాళ్ళని చూసినా కానీ వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా బలంగా దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. కాబట్టి పాడు చేయాలనుకునే వాళ్ళు ఎంత బలంగా ప్రయత్నించినా వీళ్ళిద్దరూ తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మోషే ఇజ్రాయెల్ అందరితో ఈ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. ఎప్పుడైనా అంతే, వెంటనే తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వెంటనే దుఃఖపడతా ఉంటారు. ఎవరైతే విశ్వాసంలో అస్థిరంగా ఉంటారో, వెంటనే పాపం చేయడం, వెంటనే పశ్చాత్తాపడతాం, అలా ఎక్కువసార్లు చేయడం, కాసేపు లోకంలో కాసేపు దేవుళ్ళో, కాసేపు లోకంలో కాసేపు దేవుళ్ళో, అలా చల్లగానైనాను వెచ్చగానైనా ఉండక నునివెచ్చగా ఉంటే దేవుడికి నచ్చదు అనేది గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన వెంటనే దుఃఖిస్తున్నారు, మరలా వెంటనే దేవుడిని దూషిస్తున్నారు. ఎంత అస్థిరంగా ఉన్నారు ప్రజలు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసంలో మనం అలా అస్థిరంగా ఉండకూడదు, విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకు ఎక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అని పొద్దున్నే లేచి, ఇదిగో వెళ్ళిపోదాం, దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిపోదాం, మేము పాపం చేశాము, క్షమించమని అడుగుతున్నాము, వెళ్ళిపోదాం అని చెప్పేసి రెడీ అయిపోయారు. అప్పుడు మోషే, ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, ఇది కొనసాగదో, పదపద్దాకా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వెంటనే మనసు మార్చుకుంటే కుదరదు, అస్థిరంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి, ఇది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. అయ్యా మీరు వెళ్ళకండే, ప్రయాణం చేయకండే, దేవుడు మన తోడు లేడు కాబట్టి మీరు వెళ్తే చనిపోతారు అని చెప్పి మోషే హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు దాకా ఎన్నోసార్లు మీ ఎడల ఓర్చుకున్నాడు, మీరు ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమించాడు, ఇది మీకు ఆఖరి అవకాశం, ఇప్పుడు కూడా మీరు వెళ్ళలేదు కాబట్టి మీరైతే వాగ్దాన దేశానికి వెళ్ళరు, ఇక మిగిలిన జీవితం అంతా మంచిగా దేవుడికి ఇష్ట ప్రకారంగా బతకండి. ఇప్పుడు అది కూడా చేయకుండా మీరు మళ్ళీ వాగ్దాన దేశానికి బయలుదేరారంటే దేవుడు మన మధ్య లేడు కాబట్టి, దేవుడు మీకు తోడుగా లేడు కాబట్టి మీరు వెళ్ళారంటే మీ శత్రువులు మిమ్మల్ని చంపేస్తారు, దయచేసి వెళ్ళకండి అని చెప్పి మోషే వాళ్ళని అడిగాడు. ఏలయనగా అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ నివసిస్తున్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పాను. దేవుడు మనకి తోడుగా లేడు, దేవుడు మనకి తోడుగా లేనప్పుడు మనం వెళ్ళటం అనేది మంచిది కాదు అని చెప్పి మోషే వాళ్ళని హెచ్చరించాడు. అయితే వాళ్ళు మూర్ఖించి, అంటే ఎంత మూర్ఖంగా తయారయ్యారు చూడండి. ఆ ఇజ్రాయెల్లో కొంతమంది ఏం చేశారంట, ఆ కొనకు ఎక్కిపోయారు, అంటే ప్రయాణం సాగించేశారు, వెళ్ళిపోదామని ట్రై చేశారు ఆ కనాన దేశానికి. ఆ మధ్యలో వెళ్ళే మార్గంలో ఏం జరిగింది, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెము నుండి బయలు వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళారు కదా ఇజ్రాయేలీలు, వాళ్ళతో యెహోవా నిబంధన మందసం వెళ్ళలేదు, ఆ పాళెంలో నుండి మోషే కూడా వెళ్ళలేదు. వాళ్ళు కొంతమంది మాత్రమే వెళ్ళారు, కొంతమంది అంటే ఎక్కువ మంది వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళారు, మోషే హెచ్చరిస్తున్నా కానీ వెళ్ళారు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీలను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి వారిని హతము చేసిరి. అక్కడ వాళ్ళని చంపేశారు. దేవుడు చెప్పినా కానీ వినలేదు, యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు, చనిపోయారు. ఈ గ్రంథాలన్నీ కూడా మనం చదువుతుంటే మనకేమర్థం అవ్వాలంటే, ఇజ్రాయేలీలు వాళ్ళ సైనిక బలం వల్ల కాదు, కేవలము దేవుడు వాళ్ళకి తోడుండటం వల్లే ఈ ప్రయాణాలన్నీ కూడా చేయగలుగుతున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, 40 రోజులు అయిపోవాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు ఇజ్రాయేలీలు. కారణం దేవుడి మీద నమ్మకం లేకపోవడం, ఎప్పుడంటే అప్పుడు లోకాశలకి లోనైపోవడం, కాసేపు లోకంలో కాసేపు దేవునిలో, కాసేపు లోకంలో కాసేపు దేవునిలో. ఎన్నిసార్లు దేవుడిని నిందించారు వీళ్ళు. మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, 10, 11, 12 అధ్యాయాల్లో దేవుణ్ణి వీళ్ళు ఎంత నిందించినా కానీ దేవుడు మాత్రం దీర్ఘశాంతంతో వీళ్ళకి అనేక అవకాశాలు ఇచ్చాడు. ఎన్నిసార్లు గద్దించినను వినని వారు మరితిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు అనే దానికి ఈ అధ్యాయం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 12 మంది వెళ్తే ఆ వాగ్దాన దేశానికి, ఆ 12 మంది చూసింది ఒకటే ప్రదేశాన్ని, ఒకటే ప్రాంతాన్ని. అందులో 10 మంది ఏమో ఒకలాగా దాన్ని అర్థం చేసుకున్నారు, ఇద్దరేమో ఒకలాగా దాన్ని అర్థం చేసుకున్నారు. చూసే పరిస్థితి ఒకటే అయినా, చూసే లోకం ఒకటే అయినా, మన ఆలోచన విధానం దేవుడి ఆలోచన విధానంతో సరితూగాలి. మనము ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. శరీర ప్రకారంగా ఆలోచిస్తే, శరీర సంబంధమైన కష్టాలు, శ్రమలు, వీటిని మనం గుర్తు చేసుకుంటే, దేవుడి మీద నమ్మకం మనం కోల్పోతే, దేవుడి మాటలు పాటించాలి అనే విశ్వాసం మనకి లేకపోతే ఆ 10 మందిలాగే మనం కూడా చనిపోతాము. దేవుడి మీద విశ్వాసం ఉంటే ఇద్దరే అయినప్పటికి కూడా చివరికి వాళ్ళే గొప్పవాళ్ళు ఎలా అయితే అయ్యారో, ఇవాళ లోకం అంతా కూడా మనల్ని చేత్కరించుకున్నా కానీ మనం విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే మనం పరలోకానికి వెళ్తాము అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం నిర్గమాకాండానికి, సంఖ్యాకాండానికి ఇది ఒక మలుపు. ఎందుకంటే దేవుడు ఆ ఐగుప్తులో నుండి ఆ వాగ్దాన దేశానికి నడిపించేయాలి, వీళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. అలాంటిది 40 రోజులు ప్రయాణం కాస్తా
మొత్తం 40 సంవత్సరాలు అయిపోయిందంటే ఇజ్రాయేలీలు ఎంతగా పాపంలో కూరుకుపోయారు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. మనం దేవుడి ఆజ్ఞలు పాటించకపోవడం వల్లే మనకి దేవుడు ఇవ్వాలి అనుకునే ఆశీర్వాదం కూడా ఆలస్యం అవుతుంది, మన నుండి దూరం అయిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భూలోక సంబంధంగా కాదు, ఎప్పుడు కూడా పరలోక సంబంధంగా ఆలోచించాలి అనే విషయాన్ని ఈ సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. 15వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం, రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఈ 15వ అధ్యాయం నుండి ఇక సంఖ్యాకాండం మొత్తం చివరి వరకు కూడా ఈ 40 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది అనేది మనం చదువుకుంటాం. రేపొద్దున అది మనం చదువుకుందాం. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికన్నా ఏదైనా సందేహాలు, డౌట్లు వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.